సార్ ఇప్పుడైతే షుగర్ పేషెంట్స్ అనే వాళ్ళు ఉంటే చాలు, వాళ్ళ జేబుల్లో పాకెట్స్ లో షుగర్ టాబ్లెట్స్ అనేది వాళ్ళు క్యారీ చేస్తూ ఉంటారు ఎక్కడైనా సరే. అంటే తెలిసిందే కదా, సడన్ గా డౌన్ అయినప్పుడు కళ్ళు తిరగడం ఇలాంటి ప్రాబ్లమ్స్ వాళ్ళు ఫేస్ చేస్తూ ఉంటారు. అసలు మెడిసిన్ లేకుండా ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా వాళ్ళు ఎటువంటి ఆహారం తీసుకుంటే షుగర్ లెవెల్స్ అనేవి వాళ్ళ బాడీలో కంట్రోల్డ్గా ఉంటాయి? షుగరు, డయాబెటీస్ వ్యాధి కొంతమందికి వంశపారంపర్యంగా వస్తుంది. తల్లిదండ్రులు, తాత వారసత్వంగా వస్తుంటుంది. వాళ్ళు శరీరం సన్నగానే ఉంటుంది, స్థూలకాయ ఉండదు. వాళ్ళకి జన్యుపరంగా షుగర్ వస్తుంది. వాళ్ళకి ఆహార నియమాలు వాడాలి, కానీ కేవలం ఆహార నియంత్రణ వల్ల వాళ్ళకి తగ్గదు. ఇంకో రకం ఉంది, స్థూలకాయం, ఊబకాయం. అవసరాన్ని మించి బాగా తినటం, లావు అవ్వటం. వాళ్ళకి ముఖ్యంగా ఆహార పదార్థాల నియంత్రణ వల్ల ట్యాబ్లెట్లు లేకుండా, ఇన్సులిన్ లేకుండా వాళ్ళకి తగ్గుతుంది. షుగర్ బయటపడగానే వెంటనే మందులు ప్రారంభించకుండా ఈ స్థూలకాయం, ఊబకాయం ఉండి లావుగా ఉండేవాళ్ళు, 40-45 ఏళ్ళు దాటిన వాళ్ళు కొన్ని ప్రయత్నాలు ఆహార నియమాలతో చేయొచ్చు. ఎందుకంటే ఒకసారి షుగరు ట్యాబ్లెట్లు మొదలుపెట్టి, ఇన్సులిన్ మొదలుపెట్టిన తర్వాత వెనక్కి వచ్చే పని లేదు. ట్యాబ్లెట్లు మొదలు పెడితే 1, 2, 3 ట్యాబ్లెట్లు పెంచుకోవటం, ట్యాబ్లెట్తో షుగర్ కంట్రోల్ కాకపోతే ఇన్సులిన్ ఇంజక్షన్కి వెళ్ళిపోతారు. అది పెంచుకోవటం, తగ్గించుకోవటం, ట్యాబ్లెట్ల డోసు, లేకపోతే కంపెనీలు మార్చడం, మందులు మార్చడం, లేకపోతే ఇన్సులిన్ షుగర్ ట్యాబ్లెట్లు కలిపి వాడటం జరుగుతుంది. ఎలాంటి ప్రయత్నం చేయాలంటే కొన్ని ఔషధ గుణాలు కలిగిన సహజ పదార్థాలు మనకు అందుబాటులో ఉన్నాయి. మెంతి పొడి, మెంతులు, పచ్చి మెంతులు మిక్సీలో వేసి పొడి చేసి ఉదయం 1 స్పూను, రాత్రి 1 స్పూను మెంతి పొడి వేసుకోవటం ద్వారా షుగరు కంట్రోల్ అవుతుంది. ఏంటండి ఎలా కంట్రోల్ అవుతుంది? మెంతి పొడికి షుగర్కి ఏంటి లింకు సంబంధం అంటే, ఈ మెంతి పొడి రక్తంలోకి వెళ్ళి ఈ ఇన్సులిన్ ఉత్పత్తి చేసే బీటా కణాలు ఉంటాయి క్లోమంలో, ప్యాంక్రియాస్లో, వాటిని ప్రేరేపితం చేసి సహజ సిద్ధంగా క్లోమము ప్యాంక్రియాస్ గ్రంథి నుంచి ఎక్కువగా ఇన్సులిన్ ఉత్పత్తి అయ్యేలా చేసి కంట్రోల్ చేస్తుంది. ఇంకోటి ఏంటంటే చేదుగా ఉంటుంది ఈ మెంతి పొడి. ఆ చేదుగా ఉండటం వల్ల కూడా మనం తీసుకునే ఆహారం కొద్దిగా తక్కువ తింటాం, అవసరం మేరకే తింటాం. ఇంకా చాలామందికి అనుమానం, మెంతులు నానబెట్టాలా? మెంతులు నానబెట్టి ఆ నానబెట్టిన నీళ్లు మెంతులు కలిపి అవి ఏమన్నా జ్యూస్ లాగా చేసుకోవాలని అడుగుతారు. అవసరం లేదు, పొడి సరిపోతుంది. ఇంకా కొంతమంది మెంతులు నవలాలా అని అడుగుతుంటారు. మెంతులు నవలాల్సిన అవసరం లేదు, పొడి చేసుకోండి, పొడి చేసుకుని నీళ్ళలో కలుపుకోండి. ఇంకొకరు కొంతమంది అనుమానం, దీన్ని వేయించమంటారా? దాన్ని మెంతులు పచ్చి మెంతులా లేకపోతే వేయించిన మెంతులా అని. వేయించాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే వేయించుతామో దాంట్లో ఉన్న ఔషధ గుణాలు తగ్గిపోతాయి. మెంతి పొడి ఉపయోగించిన అనేక మంది స్థూలకాయస్తులు మాకు ట్యాబ్లెట్లు అవసరం లేకుండానే నియంత్రణ ఉందని చెప్తున్నారు. దీంతోపాటు షుగర్ కంట్రోల్ కావలసిన ఆ మామూలు ఆహార నియమాలు తప్పనిసరిగా పాటించాలి. నేను అన్నం తగ్గించుకోను, ఇంత అన్నం తింటాను, నా ఇష్టం వచ్చినట్టు నాకు నచ్చిన స్వీట్లు తింటాను, షుగర్ ఉన్న కాఫీ, షుగర్ ఉన్న టీ తాగుతానంటే ఈ మెంతిపొడి పనిచేయదు. మిగిలిన నియమాలు పాటిస్తూ మెంతిపొడి చాలా బాగా పనిచేస్తుంది. కొంతమంది వేప చిగురుని రసం తీసి తాగుతారు. దానివల్ల కూడా ఈ షుగర్ నియంత్రణలోకి వస్తుంది. అందరికీ వేప చిగురు దొరకకపోవచ్చు. కాకరకాయ రసాన్ని తాగుతారు కొంతమంది. కాకరకాయని తీసుకొచ్చి మిక్సీలో వేసి కాకరకాయ రసం తాగటం. ఈ ఏదైతే మెంతి పొడి, కాకరకాయ రసము, వేప చిగురు, ఇవన్నీ కూడా మీరు ప్రతిరోజు అదే టైంకి తీసుకోవాలి. ఉదయం టిఫిన్ తర్వాత మెంతిపొడి, రాత్రి పడుకునే ముందు లేకపోతే అన్నం తిన్నాక మెంతిపొడి. అలాగే 12 గంటల సమయంలో ఇది కాకరకాయ రసం తాగితే సాయంత్రం 4 గంటలకి వేపరసం. ఈ రకంగా
ఈ మూడు కూడా చాలామందికి ఉపయోగపడినాయి. వీటితో పాటు కార్బోహైడ్రేట్ పిండి పదార్థం బాగా తగ్గించాలి. అన్నం తగ్గించాలి, తెల్ల అన్నం తగ్గించండి, దంపుడు బియ్యం, బ్రౌన్ రైస్ వాడాలి, చపాతీ కూడా తగ్గించాలి. చపాతీ ఇటుకంటే కూడా చిరుధాన్యాలు జొన్న, రాగి, సజ్జ, కొర్రలు ఇవన్నీ కూడా ఈ చిరుధాన్యాలు ఆరోగ్యానికి మంచిది. ఈ మాంసకృతులు ఎక్కువగా తినాలి. మనము నానబెట్టి ఉడకబెట్టి శనగలు, అలసందలు, బొబ్బర్లు, సోయాబీన్, గ్రీన్ పీస్, పచ్చి బఠానీలు ఇవన్నీ కూడా ఉడకబెట్టి దాని తాలింపు పోపు వేసుకుని తింటే చక్కటి మాంసకృతులు మన శరీరానికి సరఫరా అవుతాయి. అలాగే కోడిగుడ్డు పైన తెల్లసొన ఉంటుంది, దాంట్లో అది ఆల్బుమిన్ అని ఉంటుంది, మాంసకృతులు అధికంగా ఉంటాయి. కార్బోహైడ్రేట్ పిండి పదార్థాన్ని ఎంత వీలైతే అంత తగ్గించటం, కొవ్వు పదార్థాలు కూడా బాగా తగ్గించడం, మాంసకృతులు ఎక్కువగా తినటం, చికెను, మటను, ఫిష్, అలాగే రొయ్యలు ఇవన్నీ కూడా వాడితే మాంసకృతులు వాటిలో అధిక శాతం ఉంటాయి. అలాగే పొద్దున్నే ఉదయాన్నే మొలకలు వచ్చిన పెసలు తింటే కొద్దిగా తెల్లటి వేరు బయటకు వస్తుంది. ఆ మొలకలు వచ్చిన పెసలు తింటే దాంట్లో బి కాంప్లెక్స్ విటమిన్లు అధికంగా ఉంటాయి. ఈ విధంగా సహజ సిద్ధంగా మనకు అందుబాటులో ఉన్న ఈ వస్తువులను మెంతులు, వేప చిగురు, కాకరకాయ రసము ఇవి వాడుతూ పిండి పదార్థము అన్నము బాగా తగ్గించుకొని కూరలు ఎక్కువ తినటం ద్వారా షుగర్ని ఇప్పటికీ చాలామంది నియంత్రణ చేసుకున్నారు. వీటన్నిటితో పాటు బరువు తగ్గటం అనేది చాలా ముఖ్యం. బరువు తగ్గాలంటే ఆహార నియమాలతో పాటు వ్యాయామము కూడా చాలా ముఖ్యము. ఓకే అండి, షుగర్ పేషెంట్స్ డ్రై ఫ్రూట్స్ అనేవి తినొచ్చు, ఎందుకంటే నైట్ వాటర్లో నానబెట్టి మార్నింగ్ తింటూ ఉంటారు, మంచిది హెల్త్కి అనేసి. సో అలా వాళ్ళు కూడా చేయొచ్చా, షుగర్ పేషెంట్స్ కూడా? డ్రై ఫ్రూట్స్ అందరికీ మంచిది, షుగర్ పేషెంట్లకి ఇంకా మంచిది. చాలామందికి డ్రై ఫ్రూట్స్ అనగానే ఒకటే గుర్తొస్తుంది వాళ్ళకి, బాదం పప్పు. ఆ బాదము 4-6 నెలలు నానబెట్టి మరుసటి రోజున తింటుంటారు. ఇక 4-6 బాదం పప్పులు తినేసి నానబెట్టిని తినేసి మేము డ్రై ఫ్రూట్స్ తింటున్నాం. అవే కాదు, డ్రై ఫ్రూట్స్ అంటే 8-10 రకాలు ఉన్నాయి. షుగర్ తక్కువగా ఉండే 8-10 రకాల డ్రై ఫ్రూట్స్ తినచ్చు. కొద్దిగా జీడిపప్పు తినచ్చు, జీడిపప్పు కూడా డ్రై ఫ్రూట్స్ వెరైటీనే. తర్వాత అంజీరా అని ఉన్నది, తామరపప్పు ఉంది, కిస్మిస్ ఉంది. తర్వాత ఎండు ఖర్జూరాన్ని నీళ్ళల్లో నానబెట్టి అది కూడా ఖర్జూర పండు తింటే షుగర్ పెరుగుతుంది. ఎండు ఖర్జూరంలో అంత పరిమాణంలో షుగర్ పెరగదు. ఈ డ్రై ఫ్రూట్స్ని మనకు అందుబాటులో మార్కెట్లో 8-10 రకాలు ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో డ్రై ఫ్రూట్స్ దొరకవు. ఆ డ్రై ఫ్రూట్స్ దొరకనప్పుడు వేరుశనగ పప్పు ఉంటుంది. వేరుశనగ పప్పులో కూడా చక్కటి పోషక పదార్థాలు ఉన్నాయి. వేరుశనగ పప్పుని చిక్కీ అని తయారు చేస్తారు. ఆ చిక్కీ చేస్తే మళ్ళీ దాంట్లో బెల్లమో పంచదార వేస్తారు కనుక అది కాకుండా వేరుశనగ పప్పులు తినచ్చు. జీడిపప్పు కూడా చాలా మంచిది. ఈ మధ్యకాలంలో స్వీట్ లెస్, షుగర్ లెస్ అంటే పంచదార తక్కువ, షుగర్ లేని, షుగర్ రహిత స్వీట్లని కొంతమంది మార్కెట్లో అమ్ముతున్నారు. షుగర్ ఫ్రీ స్వీట్స్ అంట, షుగర్ లెస్ స్వీట్స్ అంట. అదేదో ప్రకటనలకే పరిమితం తప్పనిచ్చి ఈ షుగర్లెస్, షుగర్ రహిత మిఠాయిలు అనేది అవి మనం నమ్మశక్యత లేదు వాటికి. ఎందుకంటే ఉన్న షుగర్ కంటే తక్కువ మోతాదు ఉంటుంది, కానీ షుగర్ రహిత అనేది వాస్తవం కాదు. కనుక స్వీట్లు అనేది షుగర్ పేషెంట్లు ఎట్టి పరిస్థితులు కూడా తీసుకోకూడదు. కేకులు ఉంటాయి, బర్త్డే మొహమాట పెట్టినా కూడా మీరు కేకులు తినద్దు. కొద్దిగా శాంపుల్ కింద కొంచెం చిన్న ముక్క తీసుకోండి. కానీ కేకు కానీ, కేకు పైన ఉన్న క్రీమ్ కానీ, నేతి మిఠాయిలు, ఏ రకమైన మిఠాయిలు కూడా వాడటం మంచిది కాదు. ఈ రకంగా డ్రై ఫ్రూట్స్ మనకి ఎన్ని రకాలు అందుబాటులో ఉంటే అన్నీ లేనప్పుడు
వేరుశనగ పప్పు గ్రామీణ ప్రాంతాల్లో కూడా అందుబాటులో ఉంటుంది. జీడిపప్పు కూడా పరిమితంగా తింటే ఎటువంటి హాని లేదు. రోజుకి షుగర్ ఉన్నవాళ్ళు 1 స్పూను నెయ్యి వాడినా కూడా ఎటువంటి నష్టం లేదు. 1 స్పూన్కి నెయ్యికి పరిమితమైతే ఆ నెయ్యిలో 3 ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ అని ఉంటాయి. అవి మెదడు బాగా పనిచేయటానికి, నరాలు బాగా పనిచేయటానికి, ఈ యొక్క నరాల నాడీ మండల వ్యవస్థ చురుకుగా పనిచేయటానికి 3 ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ ఉపయోగం కనుక అవి అధికంగా నెయ్యిలో ఉంటాయి. 1 స్పూన్ వాడటం అనేది అది చాలా శ్రేష్టం. కొద్దిగా కొలెస్ట్రాల్ ఉన్నవాళ్ళు వాడినా కూడా 1 స్పూన్ వరకు ఎటువంటి ప్రమాదం లేదు, ఇబ్బంది లేదు. ఈ విధంగా డ్రై ఫ్రూట్స్ మీకు ఎన్ని అందుబాటులో ఉంటే అన్నీ వాడండి. ఓకే, థ్యాంక్ యూ వెంకట్రావు గారు, చాలా మంచి విషయాలు తెలియజేశారు. చూసారుగా వ్యూయర్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ కామెంట్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.